ఈయనే బిట్టు బహానే బాస్. షార్ట్ కట్ లేదు, స్మార్ట్ కట్ ఇవ్వడానికే బిట్టుకా పని. గుమ్మడికాయ. ఈయనకి పాస్తా తినడం అంటే ఇష్టం, కానీ అది దొరకడం ఆయనకి కష్టం. ఆంటీ ఇప్పుడే తినాలని చెప్పారు. అరే బిట్టు, మీ ఎక్స్క్యూజ్ బాగా ఎక్స్క్లూజివ్ గా ఉంది. బిట్టు బహానే బాస్ సరికొత్త షో ప్రతిరోజు మధ్యాహ్నం 12:30 సోనికులో. Watch full episodes on Jio Hotstar. హలో జాన్, ఇది నేను ప్రత్యేకంగా ఇన్వెంట్ చేశాను. ఈ లేజర్ గన్ తో నువ్వు ఎవరినైనా గురిపెట్టి కాల్చావు అంటే ఆ వ్యక్తి హఠాత్తుగా నీకు ప్రాణమిత్రుడుగా మారిపోతాడు. ఏది ఇటివ్వండి. దీని సాయంతో నా బద్ధ శత్రువైన ఆ మోటుని నా ప్రాణ స్నేహితుడిలా మార్చుకుంటాను. తర్వాత దోపిడీలు చేస్తాను. ఆ తర్వాత నన్ను పట్టుకోవడానికి ఎవ్వరు ఉండరు. అన్నట్టు ఒక ముఖ్యమైన విషయం, అదే వ్యక్తి మీద రెండోసారి ఫైర్ చేసావు అంటే అతను నార్మల్ అయిపోతాడు. ఆ తర్వాత అతను ఇంకెప్పటికీ నీ మిత్రుడు కాలేడు. ఈ గన్ను తయారు చేసినందుకు నాకు ₹1,00,00,000 నువ్వు ఇవ్వాలి. ఏంటి, నీకు ₹1,00,00,000 కావాలా? తీసుకో. నా ప్రాణ మిత్రమా, మనిద్దరము కలిసి ఎన్నో సంవత్సరాలు అయ్యింది. జాన్, నా ప్రాణమిత్రమా, ఇంతకాలం నువ్వు ఏమైపోయావు? నేను నిన్ను ఎంతగానో మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను. నువ్వు నాతో వచ్చాయి, నేను నీ కోసమే నా చేతులతో నేనే పన్నీరు కడాయి, పన్నీరు మసాలా, పన్నీరు టిక్కా అన్నీ తయారు చేశాను. మోటు, ఎక్కడికి వెళ్తున్నావు? అతను జాన్ ద డాన్. అతను ఒక దొంగ, దుర్మార్గుడు, నీ శత్రువు. వెళ్ళొద్దు మోటు. జాన్ తో నువ్వు వెళితే నేను చూస్తూ ఊరుకోలేను. నా ప్రాణమిత్రుడిని నా శత్రువు అని చెప్పడమే కాక దొంగ, దుర్మార్గుడు అంటావా? ఇంకొకసారి నా ప్రాణమిత్రుడి గురించి ఏదైనా వాగితే మర్యాదగా ఉండదు. పదమిత్రమా. ఏడిపతులు ఒంటరిగా వచ్చావు, మోటు ఎక్కడున్నాడు? ఆ విషయం మీ అందరికీ చెప్పానంటే ఏ ఒక్కరు కూడా నమ్మరు. నా 20 ఏళ్ళ అనుభవంలో ఇలాంటి దృశ్యాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఇది కళా లేక నిజమా? 100% నిజమే. ఎవరు నమ్మలేని నిజమిది. నేను మోటు ప్రాణమిత్రులం. ఏం మిత్రమా? అవును మిత్రమా. అయ్యమ్మా, ఏంటి మిత్రమా స్నేహితుడు అంటూ? హే మోటు, జాన్ నీ మిత్రుడు కాదు, నీ శత్రువు. శత్రువు అంటే మీ అందరి దృష్టిలో జాన్ నా శత్రువు అన్నమాట. అతను నీ శత్రువు. ఇరుక్కుపోయానే. జాన్ మోటుల జోడి. మోటు నా మిత్రమా, హాయిగా తాగి తిని విశ్రాంతి తీసుకో. మనం ఒక ముఖ్యమైన పని చెయ్యాలి. సాయంత్రం కలుద్దాం. ఓకే? ఓకే, త్వరగా వచ్చేయ్. దొంగలు. అయ్యమ్మా, జాన్ ముందుకు
ఎందుకంటే ఇప్పుడు చాలా ధైర్యంగా దొంగతనాలు చేస్తున్నాడు. మోటు పతులుల జోడీని విరగొట్టాడు. ఇప్పుడు అతనికి ఎలాంటి భయమూ లేదు. అయ్యా! సింగం గారు, మోటు పత్రుల జోడి ఎప్పటికీ విడిపోదు. మోటు నన్ను మర్చిపోలేడు. మన మోటుని మనం తప్పకుండా దక్కించుకుందాం. ఐడియా. డన్. లగైతు పతలు, నువ్వు ఐడియాలు వేస్తూ పుస్తకం ఎందుకు రాసావా? ఇప్పుడు ఈ పుస్తకమే మనం పోగొట్టుకున్న మోటుని మనకు తెచ్చిస్తుంది. పదండి. అరే, ఈ పుస్తకం ఎక్కడి నుంచి వచ్చింది? సూపర్ టైటిల్, ప్రాణమిత్రుడు. ఖచ్చితంగా మంచి కథే ఉంటుంది. చదివి చూస్తాను. ప్రాణ స్నేహితుడు అనేవాడు తన స్నేహితుడు చేసే ప్రతి పని మీద ఒక కన్నేసి ఉంచుతాడు. తనేదైనా తప్పుడు దారిలోకి వెళ్తే సరైన మార్గంలోకి తీసుకొస్తాడు. గుడ్ గుడ్. తన ప్రాణ స్నేహితుడిని కాపాడుకోవడం కోసం ఆ వ్యక్తి ఎదుటి వాళ్ళను కొట్టాల్సి వచ్చినా సరే ఏమాత్రం వెనకడుగు వెయ్యడు. ఎందుకంటే స్నేహితుడిని సరైన దారిలోకి తీసుకురావటమే ఆ వ్యక్తికి ఉండే ఏకైక లక్ష్యం. ఈ పుస్తకం చదవటం వల్ల నాకు చాలా మంచి విషయం తెలిసింది. నేనెప్పుడు ఈ కోణంలో ఆలోచించనే లేదు. ఇంతవరకు జాన్ని కూడా ఎప్పుడూ అడగలేదు. అసలు అతను ఏం చేస్తుంటాడు, ఏం చేస్తున్నాడో నేను వెళ్ళి తెలుసుకోవాలి. మనం గురి చూసి కొట్టిన బాణం తగిలింది. ఇప్పుడు జానికి స్నేహితుడిగా ఉంటూనే మోటు అతని సంగతి చూస్తాడు. జాన్ ఏ డ్యూటీకి వెళ్ళాడో అర్థం కావట్లేదే. ఇక్కడెక్కడా కనిపించట్లేదు. దొంగ దొంగ, పట్టుకోండి పట్టుకోండి, జాన్ బ్యాంకుని దోపిడీ చేసి పారిపోతున్నాడు. మోటు, ఇక్కడికి వచ్చావేంటి? పద, ఇద్దరం కలిసి ఇంటికి వెళ్దాం. మేం ముగ్గురం కలిసి ఇదిగో ఇప్పుడే డ్యూటీ ముగించుకొని ఇంటికి వస్తున్నాం. పద. లేదు జాన్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు తిరిగి వస్తున్నది డ్యూటీ చేసి కాదని నాకు అర్థమైంది. బ్యాంక్ దోపిడీ చేసి నువ్వు వెనక్కి తిరిగి వస్తున్నావు. నీ ప్రాణ స్నేహితుడిని కాబట్టి నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి. నేను నిన్ను సరైన మార్గంలోకి తీసుకెళ్ళాలి. పద. మంచి మనిషిలా మారి బ్యాంకులో దోచుకున్నది తిరిగిచ్చేసిరా. వెళ్ళు. ఏం మాట్లాడుతున్నావు? కష్టపడి సంపాదించింది వెనక తిరిగి ఇవ్వను. జాన్ నా మిత్రుడా, నా సోదరుడా, నువ్వు దొంగిలించిన సొమ్ము తిరిగి బ్యాంకు వాళ్ళకి ఇవ్వకపోతే నాకు మిగిలినది ఒకే ఒక దారి. ఏమిటా దారి? అమ్మా అమ్మా, తల్లి తల్లి, వదలండి వదలండి, ఇది నా కష్టం. నేను పడిపోతున్నాను. అయ్యో, నన్ను ఎగరేస్తున్నాడే. స్నేహాన్ని కాపాడుకోవడం కోసం ఇటువంటి పద్ధతులను ఉపయోగిస్తారా? చాలు మోటు, ఇంకా ఆపు. నేను ఇస్తున్నాను, నీకు మాట ఇస్తున్నాను. నేను మారిపోతాను. మన స్నేహం మీద ఒట్టు. అయితే బ్యాంకు వాళ్ళకి డబ్బు తిరిగిచ్చేయి. సోదరులారా, ఇప్పుడు నా ప్రాణమిత్రుడు జాను మారిపోయాడు. ఇక దొంగతనాలు దోపిడీలు చెయ్యడు. పదమిత్రమా. జాన్ నా మిత్రుడా, సోదరుడా, ఇవాళ నుంచి నువ్వు నీ మిత్రులు కష్టపడి డబ్బు సంపాదించాలి. అరే, కష్టపడి సంపాదించి తినే తిండి చాలా రుచిగా ఉంటుంది. ఇదిగో పట్టుకో. సాయంకాలం కలుద్దాం. ఓకే? అమ్మయ్యా. అయిపోయిందండి. ఆ మేనేజర్ జేబుని కత్తిరించాలని నా చెయ్యి తెగ ఉర్రూతులోగుతోంది. నాకెందులో టాలెంట్ ఉందో ఆ పనే ఇప్పుడు చెయ్యబోతున్నాను. జాన్ మిత్రమా, మర్యాదగా ఆయన పర్సు ఆయనకి ఇచ్చేయి. నువ్వు తప్పుడు పని చేస్తే చూస్తూ ఊరుకోను. అర్థమైందా? మమ్మీ, ఇలాంటి స్నేహితుడి కన్నా శత్రువే మిన్నా. ప్లీజ్ డాడీ, నాన్నమ్మా.
చెంగ గారు తలుపులు మూసేయండి, లాకేసేయండి. అయ్యమ్మో జాన్, నువ్వు తాళం తీసుకున్నావు. ఇప్పుడు నిన్ను బయటికి ఎలా తీసుకురావాలి? నాకు బయటికి రావాలని లేదు, నేను ఎక్కడికి వెళ్ళను. జాన్ నా ప్రాణమిత్రమా, చూడు, నేను నీకు ఫ్రెండ్నో మిత్రుడినో కాను. ఎవరైనా ప్రాణమిత్రుడిని ఇంత ఘోరంగా టార్చర్ పెడతారా? జాన్ కాల్చొద్దు, జాన్ దయచేసి కాల్చొద్దు. ఈ మోటును ఖచ్చితంగా కాల్చి తీరాల్సిందే. మోటుతో స్నేహం చేయడం కంటే శత్రుత్వమే మంచిది. పత్రు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? జాన్ జైల్లో ఎందుకున్నాడు? ఏమైంది? బల్లె 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 బల్లె, నా స్నేహితుడు తిరిగి వచ్చేశాడు. నా స్నేహితుడు మామూలుగా మారాడు. జాన్, నాకిప్పుడు అర్థమైంది. ఆ గన్ను కారణంగానే మోటు నీకు ఇప్పుడు ప్రాణమిత్రుడయ్యాడు. ఇవ్వు, మర్యాదగా గన్ను నాకు ఇవ్వు. గన్ 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 గన్. ఇవ్వను, ఇవ్వనంటే ఇవ్వను. ఇప్పుడే ఇక్కడే దీన్ని నాశనం చేస్తాను. కాపాడండి. ఎక్కడికి వెళ్తున్నావు మిత్రమా? మనం కలిసి ఎన్ని సంవత్సరాలైంది? వెల్కమ్ సార్. బాస్ బాస్, అలా చూసారా? వైరస్ గారు ఈ రోజు తన భోజనాన్ని వెంట తెచ్చుకున్నారు. హలో జాన్, నీ కోసం తీసుకొచ్చాను నీ శక్తివర్ధనమైన స్పెషల్ సమోసా. ఇప్పుడు నువ్వు నా సమోసాలు తిన్న వెంటనే నువ్వు కూడా మోటు అంత స్ట్రాంగ్ గా మారిపోతావు. కానీ ఈ సమోసాలు నువ్వు ఫైట్ చేసే ముందు మాత్రమే తినాలని గుర్తుంచుకో. దీని ప్రభావం కూడా కాసేపు మాత్రమే ఉంటుంది. ఓకే, నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆగో, ముందు నా ₹1,00,00,000 ఇవ్వు. ఇస్తాను, కానీ అంతకన్నా ముందు నేను సమోసాలు తిని నా పవర్ ని చెక్ చేసుకోవాలి కదా. సరే సరే, చేసుకో. వైరస్, డోంట్ మైండ్. మీకు ఇస్తానన్న ₹1,00,00,000 ఇదిగో తీసుకెళ్ళండి. ఇదంతా చీటింగ్. డబ్బులు ఇస్తానని మోసం చేశా. జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు చూస్తాను నన్ను ఫైట్ లో ఓడించే మొనగాడు ఎవడు అని. నెంబర్ 1, టిఫిన్ తీసుకో. మనం ఇప్పుడు మోటు పొత్తుల దగ్గరికి వెళ్తున్నాం. మోటు, అది జాన్ గొంతు కదా. అరే జాన్, ఏమైంది నీకు? ఎలా వచ్చావు నువ్వు? జైలు నుంచి తప్పించుకుని పారిపోయి వచ్చావా? ఈ రోజు ఇప్పుడే ఇక్కడే మన ఇద్దరి మధ్య మహాయుద్ధం జరగబోతోంది. రా, తేల్చుకుందాం. ఎవరు సత్తా ఏమిటో చూసుకుందాం. రా. మహాయుద్ధమా? అది నీతోనా? అరే జాన్, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ బదులుగా నా చేతుల్లో తన్నులు తిందామని ఇక్కడికి వచ్చావా? నీ ఇష్టం అదే అయితే నేనెందుకు ఆగుతాను? నెంబర్ 1, త్వరగా సమోసా తీ. తొందరగా ఇవ్వు. బాస్ ఇస్తున్నాను. కానీ ఈ టిఫిన్ మూత చాలా టైట్ గా ఉంది. ఇది తెరుచుకోవడం లేదు. మీరు వెంటనే ఆ సమోసాని బయటికి తీయండి. అరే, ఏం చేస్తున్నారు మీరు? ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. నేను ఇంతవరకు సమోసా తినలేదు. మీ వల్ల తన్నులు తినేలా ఉన్నాను. పత్రు, ఎవరైనా సరే పొద్దున్నే వేడి సమోసాలు తినాలి అనుకుంటూ ఉంటారు. కానీ జాన్ తన్నులు తినడానికి ఎందుకు వచ్చాడు? బాక్స్ మూత తెరవండి. తర్వాత వాడిని ఛాలెంజ్ చేస్తాను. త్వరగా తెరువు. మోటు,
అదిగో ఆ దుర్మార్గుడు పేరు తలుచుకున్నాం ప్రత్యక్షమైపోయాడు. అసలు జాన్ ఎందుకు తన్నులు తినాలనుకుంటున్నాడో అతన్ని అడుగు. ఇవాళ మహాయుద్ధం జరగక తప్పదు మోటు. అరే జాన్, బ్రేక్ఫాస్ట్ కింద తన్నులు తిన్నావు, ఇంకా నీ కడుపు నిండలేదా? మళ్ళీ లంచ్ టైంలో కూడా వచ్చి నా ముందు నిలబడ్డావు. నువ్వు జోకులేస్తే నవ్వే మూడ్లో ఇప్పుడు నేను లేను. నీలో దమ్ముంటే నా ముందుకొచ్చి నిలబడు. అరే జాన్, నీకు నువ్వుగా వచ్చి ఛాలెంజ్ చేస్తూ ఉంటే నేను ఛాలెంజ్ కి రాను అని ఎలా అనగలుగుతాను? రా చూసుకుందాం. త్వరగా సమోసా ఇవ్వు, త్వరగా మోటు వచ్చేస్తున్నాడు. నెంబర్ 1 ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? వెంటనే సమోసా తీసి నాకు ఇవ్వు. బాస్ ఇదిగో ఇచ్చేస్తున్నాం. మట్టి అంటుకున్న సమోసాలు మీకు ఎలా ఇస్తామనుకున్నారు? దగ్గరకు వచ్చేసాడు. దద్దమ్మలరా, మీరిద్దరూ మోటు చేతిలో నేను తన్నులు తింటూ ఉంటే చూస్తున్నారా? సారీ బాస్, మీ మేలే మేము కోరుకుంటూ ఉంటాం. కింద పడి మట్టి అంటుకున్న సమోసాని మీకు ఎలా ఇస్తామనుకున్నారు? బాస్, ఈసారి ఏమైనా సరే మీ చేత సమోసా తినిపించే తీరుతాం. సింగం గారిని రానివ్వు, వెంటనే జాన్ ని అరెస్ట్ చేయమని చెప్తాను. సింగం గారు, మీరు సరైన సమయానికి వచ్చారు. జాన్ కి మతి చెల్లించింది. ఇప్పటి వరకు 2 సార్లుగా అకారణంగా నన్ను ఫైట్ కి రమ్మని ఛాలెంజ్ చేశాడు. అయ్యమ్మా, ఈ జాన్ ఎప్పుడు మారుతాడో అర్థం కావడం లేదు. ఈసారి రానివ్వు జాన్ ని. మోటు, జాన్ పేరు తలుచుకున్నావు. ఈ జాను నీ ముందు ప్రత్యక్షం అయ్యాడు. ఏం జరిగింది? మోటు పతులు, మీరిద్దరూ నాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మోటు, జాన్లో అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? రా మోటు, నువ్వు కూడా వచ్చాయి. ఎప్పటి నుంచో నీతో ఫైట్ చేయాలని నేను తెగ తప్పించిపోతున్నాను. ఇవిగో మోటు, సమోసాలు తిని రెచ్చిపో. లగాయితూ, నా 20 ఏళ్ళ అనుభవంలో జాన్ నిన్ను ఇలా చెత్త కొట్టడం నేను మొదటిసారి చూస్తున్నాను. నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, జాన్ నిన్ను ఇంత దారుణంగా ఎలా కొట్టాడు మిత్రమా? ఏమో తెలియదు పెద్దన్నయ్య. జానికి ఉన్నట్టుండి అన్ని శక్తులు ఎక్కడి నుంచి వచ్చుంటాయి? నాకేమీ అర్థం కావట్లేదు. ఎలా ఉన్నావు మోటు? నువ్వు అసలు ఏమీ బాగోలేదనుకుంటా. నువ్వు బాగుండాలి అనుకుంటే వెంటనే ఫుర్ఫురి నగరం వదిలేసి ఎక్కడికైనా పారిపో. లేదంటే ఇదే విధంగా రోజు నా చేతిలో తన్నులు తింటూనే ఉంటావు, ఓడిపోతూ ఉంటావు. ఇది నీకు ఇష్టం లాస్ట్ వార్నింగ్ అనుకో. బాయ్ బాయ్. బాస్ బాస్, మోటు కూడా సమోసాలు తిన్నాడు కదా, కానీ అతనికి ఏమాత్రం పవర్ రాలేదేంటి? ఇదెలా జరిగింది? ఇవాళ పొద్దున టీ కొట్టు బాబాయ్ కొట్లో ఉన్న సమోసాల్లో మసాలా ఏం మోటు, ఎలా ఉన్నావు? నువ్వు జాన్ చేతుల్లో తన్నులు తిన్నావంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. అది మేము కూడా నమ్మలేకపోతున్నాం బాబాయ్. పైగా గొడవ పడే ముందు మోటు నీ సమోసాలే తిన్నాడు కూడా, కానీ మోటుకి అప్పుడు కూడా ఏమాత్రం శక్తి రాలేదు. పొరపాటున నువ్వు సమోసాల్లో మసాలా మార్చలేదు కదా? లేదు, నేను సమోసాలు ఎప్పుడు చేసే విధంగానే చేశాను. అరే అవునన్నయ్య, ఈ సమోసాల్లో పెట్టిన మసాలా నా చేతులతో చేసింది కాదు. ఎవరో మసాలా అంతా మార్చేసినట్టు అనిపిస్తోంది. అరే ఎవరో కాదు, ఖచ్చితంగా ఆ జానే మార్చేస్తుంటాడు. టీ కొట్టు బాబాయ్, మళ్ళీ నువ్వు నీ చేతులతో మసాలా తయారు చేసి తాజాగా సమోసాలు తయారు చేసి ఉంచు. ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి మహాయుద్ధం జరగబోతోంది. మోటు, సమోసాలు తిను, విజృంభించు.
అసలైన మహాయుద్ధం ఇప్పుడు జరుగుతుంది. రెడీ అయిపో. ఎలుగు కూడా గర్జిస్తుంది. నెంబర్ 1, నెంబర్ 2 మీరిద్దరూ చూశారు కదా, మోటు నన్ను ఓడిస్తాడట. మళ్ళీ నాతో యుద్ధం చేయడానికి వచ్చావు కదా మోటు. నెంబర్ 1 తొందరగా వెళ్ళి నా సమోసాలను తీసుకురా, వెళ్ళు. ఓ అంటే జాన్ కూడా సమోసాలు తినే పవర్ వస్తోందన్నమాట. ఈ సమోసాల ప్రభావం కాసేపే ఉంటుంది. ఈలోగా తనతో తలపడి తను ఓడించాలి. ఈ విషయం గుర్తుంచుకో. సమోసాలు ఎక్కడున్నాయి? అన్నీ అయిపోయినాయే. చాలు మోటు, చాలు, ఆపో. చికెన్ గారు హెల్ప్ చేయండి. వద్దు, నేను డాన్ గానే ఉంటే బాగుంటుంది. నాకు విజేతగా మారాలని ఏమీ లేదు. చికెన్ గారు నన్ను అరెస్ట్ చేయండి, జైలుకు తీసుకెళ్ళండి ప్లీజ్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.